నువ్విచ్చే సలహా ఇదే నిన్ను? ఇదిగో ఈ కోపమే వద్దనేది. నేను అందుకే ముందే చెప్పాను. నా మాట కొంచెం కఠినంగా అనిపించినా ఇదే నిజం. అర్చన జీవితం బాగుపడాలంటే ఇదొక్కటే దారి. మీకు వేరే దారి ఏదైనా కనిపిస్తుందేమో బాగా ఆలోచించండి. అర్చన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుంది అత్తయ్య. అర్చన తీసుకునే నిర్ణయం మీదే వీళ్ళిద్దరి జీవితాలు ఆధారపడున్నాయి. లేదంటే మీ ఇద్దరు చెల్లెళ్లకు మీరు జీవితంలో పెళ్లిళ్లు చేయలేరు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే సిజరిన్ చేసైనా తీయాల్సిందే. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కఠినంగా ఉన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనండి. ఎన్నాళ్ళని అర్చన మన ఇంట్లో బాధపడుతూ ఉంటుంది, మనం అర్చనను చూసి బాధపడుతూ ఉంటాం. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే కదా. అదేదో కాస్త కఠినంగా అనిపించినా వెంటనే తీసుకోవచ్చు కదా. మనందరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అర్చనకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏంటత్తయ్యా, మీరేమీ మాట్లాడకుండా ఇలా మౌనంగా కూర్చుండిపోయారు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా? వద్దొదినా, నాకీ విడాకులు, మరో జీవితం ఇవన్నీ అవసరం లేదు. ఇంతకు ముందు నేను చెప్పినట్టే ఈ కుటుంబ సభ్యురాలిగా నేను ఇలాగే ఉండిపోతాను. నీ నిర్ణయం వల్ల నీకు సుఖం ఉండదు, మాకు మనశ్శాంతి ఉండదు. వద్దన్నాను కదా వదినా. నా జీవితానికి ఇంతకు ముందు మంచి జరగడం అంటూ ఏమీ లేదు. దరిద్రానికి ఎంత సాయం చేసినా అది గీత దాటదు. అందుకే చెప్తున్నాను, నాకేదో చెయ్యాలన్న ఆలోచన, నా గురించి బాధపడటం ఇవన్నీ మానేయండి. నేను ఇంట్లో ఉండడం వల్ల మీకెవరికైనా సమస్యగా ఉంటే చెప్పండి, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. వరలక్ష్మి, ఏడవకు వరలక్ష్మి. ఇప్పుడే కదా అర్చన చెప్పింది నా గురించి ఎవరూ ఏడవద్దని. ఊరుకో, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. కావ్య, నువ్వెందుకు ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికొస్తానంటున్నావు? నేను ఆల్రెడీ లీవ్ అప్లై చేశాను. ఏంటి కావ్య, ఇలా అస్తమానం లీవులు పెడితే బ్లాక్ లిస్ట్లో పెట్టరా? అప్పుడు నీ ఫ్యూచర్ ఏమవుతుంది? నాకు నా ఫ్యూచర్ కన్నా నువ్వు ముఖ్యం. నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదా? నాకు మాత్రం నువ్వు ఎక్కువగా కష్టపడుతున్నావు అనిపిస్తుంది. ఎక్కువ తక్కువలేం లేవు గాని నువ్వు ఊరుకో. నా ప్రాణం కాపాడబోయే కదా నీకీ పరిస్థితి వచ్చింది. నా ప్రాణం నిలబెట్టినందుకు నేను నీకోసం చేసేది ఏది ఎక్కువ కాదు. నాకు జాబ్ పోయినా పర్వాలేదు. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ, సరేనా? హాయ్ దిలీప్. ఏం దిలీప్, డిశ్చార్జ్ అవ్వబోతున్నావు కదా, హ్యాపీనా? దిలీప్, అంతా రెడీయేనా? అంకుల్, నేను కౌంటర్లో ఎంక్వైరీ చేశాను. మీరు బిల్ రెడీ చేసి పెట్టమన్నారంట కదా, నేను తీసుకొచ్చేసా. ఏది ఇలా ఇవ్వమ్మా. ఓ మై గాడ్, 97,000. చాలా కాస్ట్లీ హాస్పిటల్ ఉంది. ఏంటి అంకుల్, మీరు కాస్ట్లీ అంటున్నారు? అయినా మెడికల్ కార్డు ఉందిగా. ఉంది. ఎక్కడుంది? ఇంట్లో ఉందమ్మా. వాట్ ఈస్ దిస్ అంకుల్? ఇంట్లో ఉండడం ఏంటి? ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా అంకుల్? ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. ఏదో మనకి ఏదైనా అయితే పర్వాలేదు, అనవసరంగా దీన్ని కాపాడబోయి మనకెందుకు ఈ ఖర్చని నా బాధ. లుక్ దర్శిని, మనీ డజంట్ మ్యాటర్. దీన్ని పెద్ద విషయం చేయకు. మనీ గురించి ప్రాబ్లం లేదు. నాన్న, మీరెళ్ళి బిల్ పే చేసి రండి. లేదు, ఇలా ఇవ్వండి, నేను వెళ్ళి పే చేస్తాను. యాక్చువల్గా ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోంది. సడన్ గా దిలీప్ డిశ్చార్జ్ విషయం గుర్తొచ్చింది. అంతే, వెంటనే బయలుదేరి వచ్చేసా. బిల్ కట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానంకుల్. దర్శిని, ఆగు. బిల్లు నువ్వు సెటిల్ చేయడం ఏమిటి? ఏంటంకుల్ అలా అంటారు? నేను మీ కోడల్ని.
మీ అబ్బాయిని పెళ్లి చేసుకోబోయేదాన్ని. ఓహో, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? అడ్మిషన్ అప్పుడు వచ్చావు, మళ్ళీ ఇప్పుడు చూడటానికి వచ్చావు. మధ్యలో ఒకసారి వచ్చి పలకరించాలనే జ్ఞాపకం కూడా రాలేదు నీకు. ఏంటి అంకుల్ అలా అంటున్నారు? నేను ఆ రోజే చెప్పాను కదా, ఈ హాస్పిటల్స్ మెడిసిన్స్ అవన్నీ నాకు పడవని. అంతేకాదు, నాకు వర్క్ చాలా ఉంది, రావటానికి టైం కూడా లేదని చెప్పాను కదా. అంకుల్, ఇప్పుడు కూడా మీటింగ్ జరుగుతుంటే వదిలేసి వచ్చాను. అందుకే వెంటనే వెళ్ళాలి అనేది. ఏమిటి, టైం లేదా? ఈవినింగ్ పబ్బులకి షాపింగ్లకి వెళ్ళటానికి మాత్రం టైం ఉంది. పెళ్లి చేసుకోబోయేవాడు హాస్పిటల్లో ఉంటే చూసి పలకరించడానికి మాత్రం టైం లేదు, అంతే కదా? అంటే ఏంటి అంకుల్ మీరు అనేది? మీరన్నట్టు రోజుకు 4 సార్లు వస్తే ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టా? ఏంటా మాటలు స్టూపిడ్గా? ఏమిటి, నా మాటలు నీకు స్టూపిడ్గా ఉన్నాయా? నువ్వు బిల్లు కట్టడం కూడా మాకు స్టూపిడ్గానే ఉంది. నువ్వే డబ్బు సంపాదిస్తున్నావా? నీ దగ్గరే డబ్బుందా? మా దగ్గర చాలా డబ్బుంది. మావాడు నీకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. మేమెంతో మందికి సహాయం చేస్తున్నాం. అందుకే భగవంతుడు కూడా మాకు సహాయం చేస్తున్నాడు. డబ్బులు సంపాదించే యంత్రాన్ని మా వాడికిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ప్రేమ ఆప్యాయత లేని మనుషులు మాకు అనవసరం. అసలు ప్రేమతో ఒక్కరోజైనా వాడితో వచ్చి మాట్లాడావా? ప్రేమ చూపించడానికి మీరున్నారు, హెల్ప్ చేయడానికి నర్సులున్నారు, ఇక నేనెందుకు అంకుల్? అలాగా? మరైతే కావ్య కూడా నీలాగే ఒక ఆడపిల్లే కదా, తనెందుకలా అనుకోలేదు? అడ్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటోంది. మరి నీకెందుకలా అనిపించలేదు? మీరలా కంపేర్ చేసి మాట్లాడకండి అంకుల్. నాకు ఈ డ్రామాలు కాకపట్టడాలు తెలీదు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ ఉమెన్. షటప్. ఏమిటి, కావ్య డ్రామాలు చేసి మమ్మల్ని కాకాపడుతోందా? అవును, అది చేసేది అదే. యాక్చువల్గా మీకు నా మీద కోపాన్ని దిలీప్ దగ్గర లేనని కాదు, అది దగ్గరుండి చూసుకుంది నేను లేనని. అవును, నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టి మా మామయ్య దగ్గర ఈ డ్రామాలింటే? మేడం, నేనేమీ ఇలా అంటారనుకుని చేయలేదు. దిలీప్ నా ప్రాణం కాపాడాడన్న కృతజ్ఞతతో ఇలా చేశాను తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు. అంకుల్, తొందరపడి మీరు మేడంని తిట్టకండి. నేను లీవ్ పెట్టి వారు లీవ్ పెడితే ఆఫీస్లో పనులన్నీ ఆగిపోతాయి. టీం లీడర్గా ఉన్న వాళ్ళకి చాలా బాధ్యతలుంటాయి. చాలా మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాలాగా వారు లీవ్ పెట్టి రాలేరు. దయచేసి నన్ను చూపించి వారిని తిట్టకండి. చూసావా, ఆ అమ్మాయి గురించి నువ్వెంత తప్పుగా మాట్లాడినా ఎలా సమర్థిస్తోందో. నిన్నొక్క మాట కూడా అన్నివ్వటం లేదు. అలాంటి అమ్మాయిని పట్టుకుని డ్రామాలంటావా? అంకుల్, ఇప్పుడు బిల్లు కట్టాలా వద్దా? బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఆఫీస్కి వెళ్ళాలన్నావుగా, వెళ్ళు. అంకుల్, మీరిలా అయిందానికి కాంతానికి ఫీల్ అవుతారనుకోలేదు. నేనిలా ప్రతిదానికి ఫీల్ అవను. కావ్య, నువ్వు ఆఫీస్కి రా. ఎందుకు? చాలా పనులున్నాయి. నీ పాటికి నువ్వు లీవ్ పెట్టి వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉండిపోతే ఆఫీస్లో పనులెవరు చేస్తారు? రా, వెళ్దాం. నన్ను ఆర్డర్ చేసే రైట్ మీకు లేదు. నేను మేనేజర్ దగ్గర లీవ్ శాంక్షన్ చేయించుకుని వచ్చాను. ఇది ఆఫీస్ కాదు, నేను మీ సబార్డినేట్ని కాదు. ఇది హాస్పిటల్ ప్రైవేట్ మ్యాటర్. నవ్ యు ఆర్ నాట్ మై టీమ్ లీడర్, మైండ్ ఇట్. ఇదిగోండి కాఫీ. అమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదు. లేస్తే కిందకొచ్చేదిగా. ఇదిగో కాఫీ ఇవ్వడానికే పెడుతున్నా. రేవతి, కాఫీ ఇక్కడ పెడుతున్నాను, త్వరగా తెవిలిరా. ఏమే, అమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. ఇంకా లేవలేదా? 8:30 అవుతోంది. ఏంటా నిద్ర? రేపు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏంటా పెంపకం అని మనల్ని దెప్పి పొడుస్తారు. అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఏమోనండి, నే కాఫీ తీసుకెళ్ళినప్పుడు అది బాత్రూంలో ఉంది. ఒకవేళ కాఫీ తాగేసి మళ్ళీ పడుకుందో ఏమో. ఇదిగో, నువ్వు వెళ్ళి చూసిరాపు.
నువ్వు వెళ్ళి చూసిరా పో. రేవతి, రేవతి, ఇంకా కాఫీ తాగలేదా? ఏం చేస్తోంది ఇది? రేవతి, యాండి, 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 యాండి. రేవతి పైన రూమ్లో లేదండి. ఉదయం పెట్టిన కాఫీ కూడా అలాగే ఉంది. ఏంటి, పొద్దున పెట్టిన కాఫీ అలాగే ఉందా? ఎక్కడికి వెళ్ళిందో చూడు. ఒకవేళ జాగింగ్ కేనా వెళ్ళిందేమో. అలాగే నీ పాటికి రావాలి కదా. ఇప్పటిదాకా రాకపోవడం ఏమిటండి? ఫోన్ అక్కడే ఉందండి. జాగింగ్కి వెళ్ళాక నేరుగా ఇంటికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదే. నాకెందుకో భయంగా ఉందండి. ఏయ్, భయం లేదు బండలేదాగు. అదేదో పని మీద వెళ్ళి ఉంటుంది. కాస్త సాంబారే. యాండి, టెంట్ వాళ్ళు వచ్చినట్టున్నారు. వస్తే రాని. సార్, ఏమయ్యా, అరటి బోదులు మామిడి తోరణాలు అన్నీ వచ్చాయా? అన్నీ వచ్చాయి సార్. మరి కానివ్వండి. సార్, కొంచెం గడ్డపారిపిస్తారండి. మీ పనికి అది అవసరం అని తెలిసినప్పుడు తెచ్చుకోవచ్చు కదయ్యా. అదేదో చూడు. ఉండండి, తెచ్చిస్తా. హలో, నమస్తే సార్, నేను క్యాటరింగ్ మేస్త్రిని. నమస్తే, చెప్పవా, ఎక్కడున్నావు? సార్, నేను మండపానికి వచ్చేసాను. వెరీ గుడ్. కిరాణా సామాన్ దింపుతున్నాం సార్. ఇదిగో, రేపు మధ్యాహ్నానికే భోజనాలు రెడీ చేయాలి. ఎవరికి ఏది తక్కువైనా ఊరుకోను, అర్థమైందా? అలాగే సార్, మీకేం మాటతేను. ఇదిగో చూసుకుంటాగా. భోజనాలు మాత్రం అదిరిపోవాలయా, అన్ని దగ్గర చూసుకో. సరే సార్. సరే. ఏంటి? మీరు ముందు సరిలా రండి. ఏంటి చెప్పు. రండి చెప్తాను. ఏంటి? చూడండి. ఏమండి, అది మన నెత్తిన నిప్పులు కుమ్మరించిపోయిందండి. అది ఇలా తెగిస్తుందని, ఇలాంటి పని చేస్తుందని ఎన్నడూ అనుకోలేదండి. రేపు పెళ్లి పెట్టుకుని అది ఇలా చేసిందేంటండి? మనం ఇప్పుడేం చేయాలండి? దేవుడా! నోరుముయ్. ఏంటి అంత పెద్ద పెద్దగా కేకలేస్తావు? అరిసి ఊరందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా, నాన్న, నేను ఎక్కడా అని వెతక్కండి. నా మాటలు టేప్ రికార్డర్ నుంచి వినిపిస్తున్నాయి. నేను కనపడబోయేసరికి మీరు నన్ను వెతకడం మొదలు పెడతారు. అందుకే మీకు ఈ విషయం చెప్పడానికి టేప్ రికార్డర్ టైం సెట్ చేసి రికార్డ్ చేశాను. అందుకు మీరిద్దరు నన్ను క్షమించండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏంటిది ఇప్పుడిలా అంటుందని ఆశ్చర్యపోకండి. నేను వాసు విడిపోయినట్టు నటించి మిమ్మల్ని మోసం చేశామని మాత్రం అనుకోకండి. వాసు నాకన్నీ అర్థమయ్యేలా చెప్పి నిజంగానే నా మనసు మార్చాడు. అందుకే
మీరు నిర్ణయించిన సంబంధాన్ని ఇష్టపడ్డాను. కానీ పెళ్లి దగ్గరవుతున్న కొద్దీ వాసు బాగా గుర్తుకు రావడం, అతన్ని మర్చిపోలేని స్థితికొచ్చాను. వాసును మర్చిపోవడం నా వల్ల ఎలా లేదు. జీవితంలో ఒకరిని తలుచుకుంటూ మరొకరితో నవ్వుతూ సంసారం చేయడం నాకు ఇష్టం లేదు. అది నరకంతో సమానం. అలా నన్ను నేను మోసం చేసుకుంటూ పెళ్లి కొడుకును మోసం చేస్తూ అతని జీవితం నరకం చేయలేను. ఈ విషయం మీతో సూటిగా చెప్పలేను. నాకంత ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం కూడగట్టుకుని మీకు చెప్పినా మీరు నన్ను పొడిచి చంపేస్తారు. నా వల్ల నాన్నకి హంతకుడనే పేరు రాకూడదు. నేను చనిపోదామని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను.